Never thought it would be so hard. I grew up with. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. సో ఈ వీడియో ఏంటి అంటే గాయ్స్, ఎస్థెటిషియన్ కాస్మెటాలజీ కోర్స్ అంటే ఎలా ఉంటుంది అమెరికాలో, ఆ డీటెయిల్స్ అన్నీ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఐ హోప్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అట్లీస్ట్ ఫ్యూ ఆఫ్ దెమ్, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు చేయమని చెప్పి. సో ఐ థాట్ ఇట్ ఈస్ రియల్లీ హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను అనమాట. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నాకు అనిపించింది గైస్, ఐ డోంట్ నో, డెఫినెట్లీ మన ఫ్యూచర్ అంతా ఐటీలోనే ఉంటుంది, బికాజ్ వీఆర్ డిపెండెంట్ ఆన్ వీసాస్ అండ్ స్టాఫ్. సో ఇది ఎటు వర్కౌట్ కాదు నాకు, బట్ స్టిల్ నాకు అనిపించింది అనమాట, ఫ్యూచర్లో ఇన్ కేస్ గ్రీన్ కార్డ్ వస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ అ సర్టిఫికేషన్. ఎందుకు అంటే ఈ సర్టిఫికేషన్ ఉంటే ఓనర్ లైసెన్స్ కూడా ఈజీ అనమాట. అమెరికాలో ఎలా ఉంటుందంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎయిదర్ ఎస్థెటిషియన్ లైసెన్స్ ఆర్ కాస్మెటాలజీ లైసెన్స్, అండ్ ఆల్సో మనం ఓనర్ అయ్యి ఒక స్టూడియో పెట్టాలనుకుంటే ఓనర్ లైసెన్స్ కూడా ఉండాలన్నమాట. సో ఇవంతా ఈజీ అవుతుంది. అదంతా మాస్టర్స్లో ఉండేటప్పుడే అవ్వాలి, వన్స్ జాబ్ వచ్చాక కుదరదు అని అనిపించింది నాకెందుకో. సో నాకు బ్రేక్ వచ్చింది 3 months. నేను బ్యూటీ కాలేజ్కి వెళ్ళిపోయినా అనమాట. మమ్మీ కొంచెం టెన్షన్ పడి ఏం చేసింది, మనీ పంపించింది అనమాట. ఎందుకంటే కార్ కొనుక్కోమని మనీ పంపించింది. $5,000 ఎంతో పంపించారనమాట మా మమ్మీ. నేనేం చేశాను, కరెక్ట్గా $5,000 ఉన్నాయి నా దగ్గర, అండ్ బ్రేక్ తీసుకున్నా. ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఏ కార్, మనం బ్యూటీ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయిపోదాము అనేసి అనుకున్నాను అనమాట. సో బ్యూటీ కాలేజ్కి వెళ్ళి ఏం చేశాను, నేను ప్రైవేట్ కాలేజ్లో మనం కనుక జాయిన్ అయ్యి లైసెన్స్ తెచ్చుకోవాలి అంటే సమ్వేర్ ఫ్రమ్ $15,000 to $20,000 కాస్ట్ అవుతుంది, అపార్ట్ ఫ్రమ్ స్టేట్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు అన్నీ కలిపి అనమాట. సో నేను ఏం చేసా, పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయా చూసా, గవర్నమెంట్ స్కూల్స్. సో గవర్నమెంట్ స్కూల్ ఒకటి దొరికిందనమాట మా ఇంటికి చాలా దగ్గరలో. నేను గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయిపోయాను అనమాట. సో నేను ఏం చేసిన, ఓన్లీ నాకు కావాల్సిందే థ్రెడ్డింగ్ కదా, దానికి ఎస్థెటిషియన్ కోర్స్ చాలు అని అనుకున్నాను అనమాట. సో నౌ కమ్స్ టు ఎస్థెటిషియన్. ఎస్థెటిషియన్ అంటే ఏంటి అంటే అమెరికాలో ఎనీథింగ్ రిలేటెడ్ టు స్కిన్ కేర్, ఎయిదర్ ఫేషియల్స్ ఆర్ వ్యాక్సింగ్ ఆర్ థ్రెడ్డింగ్, మేకప్, ఎనీథింగ్ మనము స్కిన్ని ఏదైతే టచ్ చేస్తామో అదంతా ఇట్ విల్ కవర్ అండర్ ఎస్థెటిషియన్ అనమాట. కాస్మెటాలజీ అంటే ఇట్ విల్ బీ హెయిర్ కట్స్, నెయిల్స్, ఫేస్ అన్నీ ఇంక్లూడెడ్ ఈస్ కాల్డ్ కాస్మెటాలజీ. నెయిల్స్కి మాత్రం సపరేట్ నెయిల్ లైసెన్స్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అమెరికాలో ఎలా ఉంటుందంటే కోర్స్ వర్క్, ఎస్థెటిషియన్కి కాలిఫోర్నియా స్టేట్లో నేను చేశాను కాబట్టి నాకు 600 hours నేను కాలేజ్కి వెళ్ళినట్టు చూపించాలి. 600 hours ఐ నీడ్ టు కవర్ అనమాట. అప్పుడే నేను ఎలిజిబుల్ అవుతా స్టేట్ లైసెన్స్ ఎగ్జామ్కి. అదే కాస్మెటాలజీకి అయితే 1,600 hours కవర్ చేయాలి. నెయిల్ ఆర్ట్ స్పెషలిస్ట్కి అయితే 400 hours కవర్ చేయాలన్నమాట. ఆల్ ఐ హ్యావ్ ఈజ్ ఓన్లీ 3 months. అంత లోపల నేను కాలేజ్ అవర్స్ ఫినిష్ చేయాలి, ఎగ్జామ్ లైసెన్స్ కూడా తెచ్చుకోవాలన్నమాట. సో వాట్ ఐ డిడ్, వెళ్ళి వాళ్ళని అడిగాను, నా సిచ్యువేషన్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట కాలేజ్కి. ఆవిడేమన్నారంటే, ఒక పని చేయి, నువ్వు మార్నింగ్ టు నైట్ బోత్ టైమ్స్ జాయిన్ అయిపో అన్నదనమాట. సో నేను 7 AM వెళ్ళి నైట్ 10 PM వచ్చేదాన్ని అనమాట. అట్లా బోత్ షిఫ్ట్స్ కవర్ చేసేదాన్ని, అన్ని అవర్స్ ఫినిష్ చేయాలి అంటే. ఎస్థెటిషియన్కి అప్పుడు నేను ఇంకొక ఇద్దరు ఎంతోమంది ఉండేవాళ్ళం. ఆ రూమ్లో కూర్చొని ఏదో చదువుకోవాలి. ఒక బుక్ ఉంటుంది గైజ్, ఒక పెద్ద బుక్ ఇస్తారనమాట ఎగ్జామ్కి. ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. సో నేను చదువుకుంటూ ఉంటాను, ట్రైనర్ వచ్చి ఏమన్నా చెప్తే వింటానమాట. బేసిక్ ట్రైనింగే ఉంటుంది గైస్, మనకు తెలిసిందే వ్యాక్సింగ్ ఎలా చేయాలి, ఫేషియల్స్ ఎలా చేయాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనం క్లయింట్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, బికాస్ దిస్ ఇస్ స్కిన్. ఎంత ప్రొటెక్షన్ యూజ్ చేస్తున్నాం, ఎంత క్వాలిటీగా ఉంటున్నాం, లైక్ శానిటైజింగ్ హ్యాండ్స్, వాళ్ళని ముట్టుకునే ముందు, ముట్టుకున్న తర్వాత శానిటైజింగ్ ద ఇన్స్ట్రుమెంట్స్, ఇఫ్ మనం ఏమన్నా యూజ్ చేసినవి అంతా, ఇవన్నీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట అమెరికాలో, బికాజ్ ఇట్ ఈజ్ ఈజీ టు సూ హియర్. సో అవన్నీ బాగా నేర్చుకోవాలి. తర్వాత ప్రాక్టికల్ కోసం ఆ బుక్ మొత్తం చదువుకొని నేర్చుకోవాలన్నమాట.
అలా 3 months బ్యూటీ కాలేజ్లోనే గడిపాను అనమాట. అది సన్నీవేల్లో ఉండేది ఆ కాలేజ్. అప్పుడు నాకు 4,000 ఏమో అయింది గైస్ కాలేజ్ ఫీజు. ఎగ్జామ్కి వచ్చి ఒక $500 అనుకుంటా. మోడల్కి ప్రాక్టికల్ దానికి ప్రాక్టికల్ ఎగ్జామ్కి ఒక మోడల్ని తీసుకెళ్ళాలి, దానికి 500 అయినట్టు, మొత్తం 5,000లో అయిపోయింది నాది. సో 3 months అయిపోగానే సో ఐ డిసైడెడ్, నేను ఎప్పుడు స్కిన్ కేరే చేస్తా కదా, నాకు హెయిర్ కట్స్ ఏం చేయాలని ఇంట్రెస్ట్ లేకుండే అండ్ నెయిల్స్ కూడా చేయాలని అనుకోవట్లే. దెర్ ఆర్ బోత్ ద రీజన్స్ గైస్. ఎందుకు అంటే హెయిర్ నెయిల్స్ ఇట్స్ ఎ లాంగ్ జాబ్ అనమాట, లైక్ అట్లీస్ట్ అవర్ 2 hour జాబ్. ఆల్ వీ కెన్ మేక్ ఈజ్ వెరీ డీసెంట్ అమౌంట్, లైక్ $100 to $200 మధ్యలో చేస్తామేమో అని నాకు అనిపిస్తుంది. అదే ఐబ్రో థ్రెడింగ్ ఈజ్ లైక్ 5-minute జాబ్, నాకైతే less than 5-minute జాబ్ అనమాట. సో అదే టైంలో ఇఫ్ ఐ హ్యావ్ కస్టమర్స్ లైక్ 20 customers ఉంటే కూడా నేను ఎక్కువే చేస్తాను అనమాట. more than $200 ఐ కెన్ మేక్, అరౌండ్ $200 to $250 వస్తాయి అనమాట. సో అందుకనేసి అండ్ ఆల్సో మనకి బాడీకి స్ట్రెయిన్ ఉండదు. సో నేను ఎస్థెటిషియన్ కోర్స్ అనేది డిసైడ్ అయిపోయాను అనమాట. అవర్స్ని బేస్ చేసుకొని అండ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అనేది ఆలోచించుకొని దాన్ని బట్టి చేసేసాను. అండ్ టైమ్ హ్యాస్ కమ్, 600 hours ఫినిష్ చేసేసాను. తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్కి వెళ్ళాలన్నమాట. సాక్రమెంటోలో ఉంటుంది స్టేట్ బోర్డు. సో అక్కడ ప్రాక్టికల్ ఎగ్జామ్కి అప్పుడు నాకు డ్రైవింగ్ రాదు హానెస్ట్గా. సో నేనేం చేశాను, లక్కీగా అక్కడ మా కాలేజ్లోనే ఒక ఆవిడ, నేను ఒక డ్రైవర్ని రెఫర్ చేస్తాను, వాళ్ళు ఇలా హెల్ప్ చేస్తారు అని చెప్పింది అనమాట. లక్కీగా డ్రైవర్ సెట్ అయిపోయాడు. కాకపోతే మోడల్ని తీసుకెళ్ళాలి. మోడల్కి రిక్వైర్మెంట్స్ ఏంటంటే వాళ్ళకి లైసెన్స్ ఉండకూడదు ముందు, అండ్ దే షుడ్ నాట్ బి రిలేటెడ్ టు ఎనీ ఆఫ్ దిస్ బ్యూటీ స్కూల్స్ ఆర్ సంథింగ్ అనమాట. సో నా ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు వస్తారు అనుకున్నా, రూమ్మేట్స్లో. అన్ఫార్చునేట్లీ అందరూ బిజీ ఉండడం వల్ల లాస్ట్ మినిట్ ఆన్ ద డే ఆఫ్ ది ఎగ్జామ్ నాకు దొరకలేదు మోడల్స్ ఎవరు. ఐ వాజ్ సో వరీడ్. అండ్ ఇంకా పోయినట్టే, మళ్ళీ నేను ఇంత దూరం డ్రైవర్ని పెట్టుకొని రావాలి, నాకు చాలా కష్టం అవుతుంది అనేసి అనుకునేదాన్ని. ఇక్కడ కూడా దేవుడు ఎంత బాగా హెల్ప్ చేశారో చూడండి. దీనిపైనే నేను ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను, హౌ ఐ గాట్ ఇన్ టు మోర్ డివోషన్ అండ్ హౌ గాడ్ హెల్ప్ మీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వే అనే దాంట్లో. సో లక్కీగా నా ప్రాబ్లం చూసి ఆ డ్రైవర్ ఆవిడ ఏం చేసింది, స్వాతి నా కజిన్ ఒక అమ్మాయి ఉంది, ఐ థింక్ టుడే ఈజ్ హర్ స్కూల్ హాలిడే, ఆ అమ్మాయికి కాల్ చేస్తా, ఇఫ్ షీఈ్ అవైలబుల్ వీ కెన్ టేక్ హర్ యాజ్ ఎ మోడల్, జస్ట్ పే హర్ $200 ఎంతో అన్నదనమాట. ఐ వాజ్ లైక్ థ్యాంక్ గాడ్ అనుకున్నాను అసలు నిజంగా. కాల్ చేసింది ఆమె, షీ సెడ్ షీ వాజ్ అవైలబుల్. కరెక్ట్గా 10కి స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ అంటే 9:59కు ఉన్నా నేను సెంటర్లో. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ పెడతారు, రిటర్న్ ఎగ్జామ్ పెట్టేశాక ప్రాక్టికల్ ఎగ్జామ్ 3 hours ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ చేయాలి గైస్, హౌ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ కస్టమర్, వ్యాక్సిన్ చేసేటప్పుడు మనం స్ట్రెచ్ చేస్తున్నామా లేదా, టెంపరేచర్ ఫస్ట్ మన స్కిన్ పైన వేసుకొని చూస్తున్నామా లేదా, అండ్ ఒకసారి వాడిన టిప్స్ అన్నీ పడేస్తున్నామా లేదా, మళ్ళీ సేమ్ది డిప్ చేయకుండా వ్యాక్సిన్ లో ఇన్ని టెస్ట్ చేస్తారనమాట. ప్రతి ఒక్కళ్ళు ఇట్లా వచ్చి చూస్తూనే ఉంటారు, కస్టమర్ని మనం బాగా ఇట్లా స్ట్రెచ్ చేస్తున్నామా లేదా, కస్టమర్తో అదేంటది చెక్ చేస్తున్నామా లేదా, ఆర్ యూ ఓకే, ఆర్ యూ ఆల్ రైట్, ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్, ఇట్లా మధ్యలో ఆర్ యూ ఫీలింగ్ ఎనీ పెయిన్, ఇట్లా ఎవ్రీథింగ్ చూసారు గైజ్ అసలు నిజంగా. అండ్ ఒకవేళ ఇక్కడ వీళ్ళందరూ ప్లక్కింగ్ చేస్తారు కదా, ఆ ప్లక్కరు డిస్ఇన్ఫెక్టెంట్లో పెడుతున్నామా లేదా, క్లీన్ చేస్తున్నామా లేదా. ఓ మై గాడ్, ఇట్ వాజ్ ఎ 3 hour ఎగ్జామ్ అనమాట. అంతా 4:45 ఏమో అయిపోయింది ఈవినింగ్. 5కి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అనమాట. ఐ వాజ్ థింకింగ్ రిటర్న్ ఏమైనా బంప్ చెక్ చేసానేమో అని అనుకున్నా, బికాజ్ ఐ నో ఐ వాజ్ ఇన్ సో హరీ అండ్ చదివింది మర్చిపోయింటానా ఏంటి అని చాలా టెన్షన్ పడ్డాను. బట్ లక్కీలీ ఫస్ట్ నా పేరే అనౌన్స్ చేశారు, స్వాతి యూ హ్యావ్ పాస్ ద ఎగ్జామ్ అండ్ హియర్ ఈజ్ యువర్ లైసెన్స్ అనేసి. ఐ వాజ్ లైక్ థ్యాంక్ గాడ్, దేవుడా చాలా రాయ్యా, $5,000కి జస్టిస్ అయ్యింది అని అనుకున్నా అనమాట. ఆ తర్వాత ఏమైంది, ద రిక్వైర్మెంట్ టు జాయిన్ ఇన్ ద స్కూల్ నాకేం చెప్పారంటే గైజ్, ఓన్లీ నాకు సోషల్ సెక్యూరిటీ ఉంటే చాలు అని చెప్పారనమాట. లక్కీగా వెన్ ఐ వాజ్ ఇన్ నార్త్ రేజ్ యూనివర్సిటీకి స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు Day 3 ఆన్ క్యాంపస్ కూడా దొరికింది. దట్స్ హౌ ఐ హ్యావ్ గాట్ మై సోషల్ సెక్యూరిటీ. సో అది ఉంటే చాలనే పాటికి స్టూడెంట్ వీసా చూడలేదు, ఏం చూడలేదు అనమాట. సోషల్ సెక్యూరిటీ ఉంటే యూ కెన్ ఫీజు కట్టగలిగితే నువ్వు జాయిన్ అయిపోవచ్చు అన్నారు.
వావ్ అనుకున్నా. సో ఇంకా అట్లా జాయిన్ అయిపోయాను, అట్లా కోర్స్ ఫినిష్ చేసేసాను. ఐ గాట్ మై లైసెన్స్ అనమాట. అండ్ దెన్ వన్స్ ఆ లైసెన్స్ అంతా వచ్చాక ఐ స్టార్టెడ్ మేకింగ్ మోర్ మనీ. అప్పుడు బ్రాండ్ న్యూ హోండా సివిక్ కార్ తీసుకున్నా అనమాట. దాట్ వాజ్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్ అప్పుడు. అండ్ 3 monthsలో ఇట్లా మళ్ళీ మనం కనుక జాబ్ చేసేటప్పుడు 3 months నాకు బ్రేక్ అంటే ఎవడు ఇయ్యడు కదా. సో ఇది కనుక చెయ్యగలిగితే ఎయిదర్ స్టూడెంట్గా ఉండేటప్పుడు ఆర్ హౌస్ వైఫ్స్ అయినా ఇట్లా ఇంట్లో ఉండేవాళ్ళు అట్లా అయితే కుదురుతుందేమో కానీ లేకపోతే కష్టం గైస్. అండ్ ఇట్ హ్యాస్ టు బి ఇన్ పర్సన్ ఫర్ షూర్, ఆన్లైన్ కాదు, ఇన్ పర్సన్ వెళ్ళాలి మనం కాలేజ్కి. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. మీకు కనుక హెయిర్ కట్స్ చేయాలని ఉన్నా లేదా నెయిల్ టెక్నీషియన్ అవ్వాలని ఉన్నా అండ్ ఆల్సో ఎస్థెటిషియన్ అంతా కలిసి వస్తుంది కదా అనుకుంటే యూ కెన్ డూ కాస్మెటాలజీ కోర్స్. కాస్మెటాలజీ అరౌండ్ 1600 to 2000 hours ఉంటుంది, డిపెండ్ ఆన్ ద స్టేట్. సో నేనేం చేసా, లైసెన్స్ వచ్చాక ఐ మూవ్ టు డిఫరెంట్ స్టేట్స్ బట్ ఐ డిడ్ నాట్ లాస్ మై లైసెన్స్ ఆర్ లూజ్ మై లైసెన్స్. నేనేం చేసా, ఎవ్రీ స్టేట్కి వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫర్ పెట్టుకునేదాన్ని అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో 600 hours అనుకుంటాయి ఎస్థెటిషియన్కి. అండ్ ఈవెన్ ఇఫ్ 1000 hours ఉన్నా కూడా నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ ఫీల్డ్లో కవర్ అయిపోతుంది. నేను ఎప్పుడు మళ్ళీ రీటేక్ చేయాల్సిన అవసరం లేకుండే. ఎవ్రీ స్టేట్కి వెళ్ళినప్పుడు ఐ కీప్ ఆన్ ట్రాన్స్ఫరింగ్ మై లైసెన్స్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐఎమ్ హ్యావింగ్ మై ఎస్థెటిషియన్ లైసెన్స్. అండ్ అప్పట్లో మేనిఫెస్ట్ చేసింది అయ్యిందా లేదా ఏమో నాకు తెలియదు. సీ నౌ ఐ హ్యావ్ అ salon owner license and also the studio license and also the esthetician license and somehow అలా ఉపయోగపడిందనమాట. అండ్ I never stopped this journey guys. I never left. ఇప్పటి వరకు నేను కూర్చోలేదన్నమాట ఈ జాబ్ చేయకుండా. దిస్ మెనీ ఇయర్స్, ఆల్ దీస్ ఇయర్స్ అసలు నిజంగా ఇట్ గివ్ మీ ఎ వెరీ గుడ్ కెరియర్, కాన్ఫిడెన్స్ అండ్ I don't know, like lot of people love my work guys. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే జస్ట్ గో అండ్ సర్చ్ లైక్ బ్రో కటర్ స్టూడియోస్ అండ్ యూ కెన్ సీ ద రివ్యూస్. హానెస్ట్గా దే విల్ జస్ట్ ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ దర్ హార్ట్ అనమాట. నేను అడగకపోయినా రివ్యూ రాయమని చెప్పి. సో అంత మంచిగా పీపుల్ స్టార్టెడ్ లవింగ్ మీ. అసలు ఎక్కడికి వెళ్ళరు వన్స్ దే స్టార్ట్ ట్రయింగ్ మై ఐబ్రో టెక్నిక్ అండ్ స్టాఫ్. I am busy all the time and I'm making good money and నా డ్రీమ్స్ అన్నీ అచీవ్ చేసుకోగలుగుతున్నాను అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్ఫుల్. ఐ డోంట్ నో ఇందులో నా క్రెడిట్ ఏమైనా ఉందా అంటే నేను నో అనే చెప్తా. ఇట్స్ ఆల్ గాడ్ రౌటెడ్ మీ దిస్ డైరెక్షన్, అందుకే ఇది జరగగలిగింది అని నేను నమ్ముతా అనమాట. అండ్ ఫ్యూ క్వశ్చన్స్ అడిగారు కొంతమంది దీని గురించి. లెట్స్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. జస్ట్ గివ్ మీ 1 minute guys. And honestly guys, I can do more what we call services too, like waxing, facials and makeup and everything. Nene petkono guys, I'll stick to only restrict myself to only few services అనమాట. ఏదైతే వర్త్ అని నాకు తెలుసు, ఏదైతే రిజల్ట్స్ 100% వస్తుందో నాకు తెలుస్తుందో I just want to do that. And I did not start anything else apart from that trading services right now, but future lo I definitely have a plan to start microblading, which is so worth. Micro needling for the face, any skin problems, you don't even need a facials forever. Inka anta manchiga workout aitadi anamata. So RF micro needling antaru danni, adi start cheyalani. And hair removal for the body, the best thing in the world. Once we start working and we started making money, I would recommend each and every girl to start doing laser. Honestly guys, I have a hair free body now. I thank myself for doing that long back. Worth it guys, totally worth it anamata. Anduke I just want to stick to these services. Inkemi ekku start cheyalane anukovatledu nenu. సో ఎస్థెటిషియన్ లైసెన్స్తో ఏమేం చేయొచ్చు అని అడిగారు. ఫేషియల్స్, వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్, మేకప్, ఎనీ స్కిన్ రిలేటెడ్. But if you want to expand your services to laser, then you need to again get a laser certification anamata. Apart from that, you can do all these things related to the skin care ni esthetician antaru anamata.
ఎస్థెటిషియన్ లైసెన్స్కి ఎంత అవుతుంది. నేను పబ్లిక్ స్కూల్కి వెళ్ళాను కాబట్టి నాది మొత్తం ఇంక్లూడింగ్ ఫీజు, డ్రైవర్ ఫీజు, ఎగ్జామ్ బోర్డ్ ఫీజు అండ్ మోడల్ ఫీజు అంతా కలిపి నాకు $5,000 అయ్యింది. అదే ప్రైవేట్ స్కూల్ అయితే యాడ్ అనదర్ $10,000 to $15,000. సో కాస్మెటాలజీ బెటరా, ఎస్థెటిషియన్ బెటరా అంటే నా రిక్వైర్మెంట్స్ ఓన్లీ ఎస్థెటిషియనే. నాకు హెయిర్ కట్స్ అవి చేయాలని లేకుండా, సో ఐ డి నాట్ గెట్ మై కాస్మెటాలజీ లైసెన్స్. బట్ కీప్ ఇన్ మైండ్ గైస్, కాస్మెటాలజీ లైసెన్స్కి ఎప్పుడు నెంబర్ ఆఫ్ అవర్స్ ఈజ్ చాలా ఎక్కువ. లైక్ అరౌండ్ 2,000 hours or 2,200 hours కవర్ చేయాలి. అదే ఎస్థెటిషియన్కి అయితే 600 to 1,000 hours లోపల కవర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనం 9 to 5 వెళ్తే ఎన్ని డేస్ పడుతుందో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ టైం నా అలాగా వెళ్తే ఎన్ని డేస్ పడుతుందో చూసుకోవచ్చు. పార్ట్ టైం 9 to 12 వెళ్ళారంటే ఎన్ని డేస్ పడుతుందో చూడొచ్చు. మోస్ట్లీ పీపుల్ విల్ డూ ఫినిష్ ఇట్ ఇన్ 1 year to 2 years స్పాన్ అనమాట. కాస్మెటాలజీ అయితే డిపెండ్ ఆన్ దర్ స్కెడ్యూల్. అండ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, నాకైతే ఓన్లీ సోషల్ సెక్యూరిటీ ఉంటే చాలు అన్నారు. సో నౌ ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఎనీథింగ్ చేంజ్డ్ ఆర్ నాట్ అని. అండ్ లైసెన్స్ వన్స్ ఇష్యూ చేశాక స్టేట్ బోర్డు 2 years వ్యాలిడిటీ ఉంటుంది అనమాట ఎవ్రీ స్టేట్కి. మనం రెన్యూ చేసుకుంటూనే ఉండాలి. ఇట్స్ ఎవ్రీథింగ్ ఆన్లైన్, సో ఇట్స్ నాట్ దట్ బ్యాడ్. ఓన్లీ ఫస్ట్ టైం మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రమే వీ హ్యావ్ టు గో టు ద స్టేట్ బోర్డ్ అనమాట. అండ్ what if we move to different states ante 99% of all the states in America, I think they will accept the transfers guys. So మనం వేరే స్టేట్లో ఈ స్టేట్కి మూవ్ అయ్యామంటే ఆ స్టేట్లో కనుక సేమ్ 600 hours ఉంటే ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ట్రాన్స్ఫర్స్ అప్లికేషన్ ఫిల్ చేయడము, ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. లేకపోతే I don't think so any state where I remember that retake cheyalani mottam exam. So I think this is a simple process. Transfer is a simple process. అండ్ ఇండియాలో మాకు ఎక్స్పీరియన్స్ ఉండి లైసెన్స్ ఉంటే ఇక్కడ ఏమైనా పనికొస్తుందా అంటే ఎస్, యూ విల్ కవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్థెటిషియన్కి 600 hours అంటే ఇండియా ఎక్స్పీరియన్స్ ఐ థింక్ 200 hours కవర్ చేస్తారు అనుకుంటా. ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ 400 hours. అదే కాస్మెటాలజీకి అయితే 500 hours కవర్ చేస్తారు అనుకుంటా. 500 to 1,000 మధ్యలో ఏదో కవర్ చేస్తారు. సో రెస్ట్ ఆఫ్ ది అవర్స్ మనం ఫినిష్ చేయాలన్నమాట ఇక్కడ. అండ్ ఎగ్జామ్ అయితే పక్కా, స్టేట్ బోర్డ్ ఎగ్జామ్ అయితే పక్కా అనమాట. అండ్ షాప్ పెట్టాలి అంటే ఎలా అంటే, ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రీన్ కార్డ్ అయితే ఉండాలి స్టోర్ పెట్టాలంటే ఫర్ షూర్, లేకపోతే కష్టమే. అండ్ లీగల్గా పనిచేయచ్చా అంటే ఆబ్వియస్లీ నాట్ ఆన్ F1B అండ్ H1. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్. అండ్ ఐ డోంట్ వాంట్ టు గో డీపర్ ఇన్ టు దాట్. క్యాష్కి చేయడం అట్లా, ఇట్స్ అప్ టు యూ. And is it a good career? Absolutely yes, no doubt about it. You can make a very good money, depend on hours you spend, hours you work and everything. రిటన్ ఎగ్జామ్, ప్రాక్టికల్ ఎగ్జామ్ కంపల్సరీ గైస్. మీరు ఏది ఒకటి ఫెయిల్ అయినా మళ్ళీ అదొక పార్ట్ మళ్ళీ రాయొచ్చు అనమాట. సో దాట్స్ ఇట్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ డీప్ డైవ్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే ప్లీజ్ కమెంట్ బిలో అండ్ ఐ విల్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ గైస్. Bye people, and don't forget to hit the hype icon. Never thought it would be so hard. I grew